హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. మన ఇంట్లో ఉండేటువంటి తక్కువ పదార్థాలతో ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. దానికోసం ఫ్రెష్ వంకాయని ఇలా తీసుకోండి. మంచిగా రౌండ్గా ఉన్నటువంటి వంకాయలు తీసుకొని కడిగి పెట్టుకోండి. వాటిని 4 భాగాలుగా కోయండి. కోయడం అంటే మొత్తం ముక్కలు ముక్కలుగా కాదు, ఈ రకంగా నేను ఏ రకంగా అయితే కట్ చేసి పెట్టానో ఆ రకంగా కట్ చేయండి. మనం ఇప్పుడు ఇందులో మసాలా అనేది పెట్టట్లేము, మసాలా పెట్టకుండా ఎలా చేయాలో చూస్తున్నాము. సో ఈ రకంగా కట్ చేసుకొని దాన్ని వాటర్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసి వాటర్లో వేసి పెట్టుకోండి. దాంతో పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. అలాగే ఒక టమాటా కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దీన్ని నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను, సో ఈజీ అవుతుంది మనకి వంట చేసే ముందు. సో ఇది ఆ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోస్ని మిక్సీ జార్లో వేసి, సో మన క్వాంటిటీకి సరిపడంత కారం ఇప్పుడైతే 3 టీ స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నాను. అది సరిపోతుంది మోస్ట్లీ మన కర్రీకి, మన గ్రేవీకి. సో 3 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ దానికి తగినంతటువంటి సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇలాగా ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకోండి. దాని తర్వాత మనం సాల్ట్ వాటర్లో వేసి పెట్టినటువంటి వంకాయల్ని అందులో వేయండి. సో ఇది ఎందుకు వేస్తున్నాము అని అంటే, కొంచెం వంకాయలు ముందుగా ఫ్రై అవుతే మనకు అది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఫ్రై అంటే బాగా ఏదో మెత్తగా అయిపోవడం కాదు, లైట్గా ఫ్రై చేయాలి ఆయిల్లో ఈ రకంగా. సో అది మనం ఆయిల్ వేడెక్కాక ఈ వంకాయల్ని వేస్తే అది కొద్దిగా పైన రంగు మారి లోపల ఉన్నటువంటివి అది గుజ్జు అనేది కొద్దిగా మెత్తపడుతుంది. అలా మెత్తగా అయ్యేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసి తర్వాత ఆయిల్లో నుంచి ఆ వంకాయలను ఒక గిన్నెలోకి తీసుకొని ఈ రకంగా అయ్యాక పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ అదే గిన్నెలో కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసేసి ఒక బగారా ఆకు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచీ వేసి దాంతోపాటు ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేయండి. ఇవన్నీ బాగా వేగించాక ఎండుమిరపకాయని అలా కట్ చేసి వేసుకోండి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలని వేయండి. దాని తర్వాత ఇది నేను ఒక 1 ఆనియన్ తీసుకున్నాను, పెద్దది. ఇలా ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఆ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఆయిల్లో వేయండి. ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో. ఈ ఆనియన్స్ అనేటివి మంచిగా ఎంత బాగా ఫ్రై అవుతే మనకు అంత బాగా టేస్ట్ అనేది వస్తుంది. సో ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ ఇవన్నీ కూడా ఫ్రై అవుతున్నప్పుడే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. ఇవన్నిటికీ బాగా కలిపేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. దీంట్లో మనం అల్లం వెల్లిపాయ వాడుతున్నాము. సో మనం అల్లం వెల్లిపాయ కూడా ఒక 1, చూడండి నేను చూపిస్తున్నాను కదా, అంత క్వాంటిటీ సరిపోతుంది, మరీ ఎక్కువ వేసుకోకూడదు. 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా మనకి, అది వేసేసుకొని ఆ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మనం వేసుకున్నటువంటి ఆనియన్స్ అన్నిటికీ బాగా పట్టి ఒక మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. మనం అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా మంచి బ్రౌనిష్ కలర్, మరీ ఎక్కువ బ్రౌనిష్ కాదు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఇలా టమాటా ప్యూరీని అంతా కూడా అందులో వేసేయాలి. సో ఆ టమాటా ప్యూరీని మొత్తం అందులో వేసేసి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ టమాటా ప్యూరీకి పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేస్తున్నాను, ఆ జార్లో ఉన్న ఏదైనా ఉంటే అంత కూడా రావడానికి. సో ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పట్టుకొని ఆ టమాటా ప్యూరీ అనేది పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఆ టమాటా పచ్చి వాసన అంతా పోయే వరకు ఇలా బాగా మనం మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకున్నాక మీ దగ్గర నువ్వుల పొడి ఆల్రెడీ ఉంటే నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వుల పొడి వేసాను. ఇన్ కేస్ మీ దగ్గర ఆల్రెడీ లేకపోతే కొన్ని నువ్వులను తీసుకొని
వాటిని పెనం మీద లైట్గా వేయించేసి మిక్సీ చేసి పెట్టుకోండి. ఒక్కసారి పెట్టుకుంటే ఎప్పటికీ స్టోర్ ఉంటుంది కాబట్టి మీరు అన్ని కూరల్లోకి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. 4 టీ స్పూన్స్ ఆఫ్ నువ్వుల పొడి అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా. సో ఇవన్నీ వేసేసి మంచిగా ఆ మసాలా అంతా బాగా కలపాలి. ఆ నువ్వుల పొడి, మనం వేసినటువంటి మసాలా అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు, ఆ టమాటా ప్యూరీ అంతా మిక్స్ అయ్యేంత వరకు ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మనకి గుత్తి వంకాయ అంటే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి సో ఇందులో వాటర్ పోస్తున్నాను. ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసాను. ఫస్ట్ ఇదంతా కూడా నూనెలో కొద్దిగా ఫ్రై అయింది అన్నాక అప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకోవాలి. అది నేను క్వాంటిటీ చూపిస్తాను ఇప్పుడు. నేను తీసుకున్న మీకు ఎక్కువ వాటర్ పోసేసారనుకోండి సూపీగా అయిపోతుంది, అదంతా టేస్టీగా ఉండదు. సో లిమిటెడ్ వాటర్, మనకి ఆ థిక్నెస్ అనేది, ఆ గ్రేవీ థిక్నెస్ ఉండేలాగా చూసుకొని వాటర్ పోసుకోండి, ఎక్కువ పోసుకోకూడదు. సో నాకు 1.5 గ్లాస్, అంటే పెద్ద గ్లాస్ కాదు, ఒక చిన్న గ్లాస్ అంత మీడియం గ్లాస్ వాటర్ తీసుకొని 1.5 గ్లాస్ ఇంత అండి, ఇంత క్వాంటిటీ. సో ఇది ఒక్కసారి అండ్ హాఫ్ వాటర్ పోసేసి ఇది మొత్తం ప్యూరీ అంతా కూడా, ఈ గ్రేవీ అంతా కూడా కొంచెం మనం అది ఉడకనివ్వాలి కాసేపు. సో నేను లిడ్ క్లోజ్ చేసేసి కాసేపు దాన్ని ఉడకనిచ్చాను. సో ఇదంతా ఉడికాక ఒక మంచి స్మెల్ వస్తుంది, మంచి అరోమా వస్తుంది మనకి, చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను, ఏదైతే మన గ్రేవీ ఆల్రెడీ మంచిగా ఫ్రై అయ్యి మంచిగా అంతా ఉడికిపోయిందో దాంట్లో ఈ వంకాయలని వేస్తున్నాము. ఇలా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వంకాయలన్నిటిని కూడా అందులో వేసేస్తున్నాను. నేను ఇది ముందుగా స్టఫ్ చేసి పెట్టుకోలేదు. ఇది ఒక రకమైన గుత్తి వంకాయ కర్రీ. చాలామంది ముందుగా వంకాయలలో మసాలా స్టఫ్ చేసి దాని తర్వాత చేస్తారు. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఇదైతే ఈజీగా త్వరగా సింపుల్గా అయిపోతుంది అదైతే అని నేను ఇలా ట్రై చేశాను, అని చాలా బాగా వచ్చింది. సో ఇలా మనమంతా వంకాయ ముక్కలన్నీ కూడా ఇలా బాగా మన గ్రేవీలో ఉడికిపోయాక మనకి తెలిసిపోతుంది. ఇది ఎక్కువసేపు పట్టదు, త్వరగానే ఉడికిపోతుంది, ఎందుకంటే మనం లేత వంకాయలని తీసుకున్నాం కాబట్టి. సో ఇదంతా బాగా ఉడికిపోయాక కొత్తిమీర తీసుకొని దానిపైన గార్నిష్ చేసుకొని ఇప్పుడు లాస్ట్లో ఒక 2 మినిట్స్ అలా ఉంచేసామనుకోండి, మన ఆయిల్ అనేది ఇలా పైకి తేరుతుందనమాట. ఇదంతా కూడా కుకింగ్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండేటువంటి గుమగుమలాడే గుత్తి వంకాయ రెడీ. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.